హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు బక్లా అప్లికేషన్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఈ అప్లికేషన్ గురించి ఒక రివ్యూ ఇవ్వమని ఫ్రెండ్స్ నాకు మెసేజ్ చేయడం జరిగింది. అయితే ఈ అప్లికేషన్ లాంచింగ్ డేట్ ఎప్పుడు, ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా, ఇందులో ఎంతవరకు రిస్క్ ఉంటుంది, ఈ అప్లికేషన్ ఎన్ని రోజులు వర్క్ చేస్తుంది, ఇలాంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లాగిన్ అవగానే అప్లికేషన్ ఇంటర్ఫేస్ అయితే ఎట్లా ఉంటుందండి. ముందుగా వీడియో డిస్క్లైమర్. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చేస్తున్నాము. ఎటువంటి ప్రమోషన్ పర్పస్ కాదు, ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పడానికి కాదు. ముందుగా ఈ కంపెనీ ప్రొఫైల్ గురించి మాట్లాడుకుందాం. బక్లే ఈ కంపెనీ లండన్లో ఉందని చెప్తున్నారు. అయితే ఈ కంపెనీ వాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే మీరు గూగుల్కి వెళ్ళి ఈ కంపెనీ పేరు ఎంటర్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు. అయితే నా ఉద్దేశం ప్రకారం ఈ కంపెనీ వాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. కొంతమంది స్కామర్లు ఈ కంపెనీ పేరు వాడుకొని ఇలాంటి అర్నింగ్ అప్లికేషన్స్ మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ విషయం తెలియక చాలామంది పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్లు చేసుకొని మనీ లాస్ అవుతున్నారు. వాళ్ళకి చెప్తున్నామండి, ఈ కంపెనీకి ఈ ఎర్నింగ్ అప్లికేషన్కి ఎటువంటి సంబంధం లేదు. అయితే ఇందులో మీరు చూపించే గవర్నమెంట్కి సంబంధించిన సర్టిఫికెట్లే కావచ్చు, లేదా బ్యాంకుకి సంబంధించిన ఇతర సర్టిఫికెట్లు ఏమైనా చూపించినా కూడా మీరు నమ్మాల్సిన అవసరం లేదు. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మై ప్రోడక్ట్స్ మీరు తీసుకున్న ప్లాన్ యొక్క వివరాలు అయితే ఉంటాయి. మై టీమ్ మీ రెఫరల్ లింక్ నుండి ఎంతమంది జాయిన్ అయ్యారు అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. ఇన్విటేషన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు రెఫరల్ లింక్, కమిషన్స్ గురించి ఉంటుంది. ఆన్లైన్ అంటే కస్టమర్ సపోర్ట్కి వెళ్తుంది. బ్యాంక్ కార్డ్ ఇక్కడ నుంచి మీ బ్యాంక్ అకౌంట్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. యాప్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ అప్లికేషన్ మీరు యాప్ లాగా వాడుకోవచ్చు. ఇక్కడ బోనస్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కోడ్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. వీళ్ళ గ్రూప్ మీటింగ్ కండక్ట్ చేస్తే అందులో కోడ్ ఇస్తూ ఉంటారు అనమాట. కోడ్ ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి విత్డ్రాల్స్ అయితే చేసుకోవచ్చు. ప్రైస్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇందులో స్పిన్నింగ్ ఆప్షన్ కూడా ఉందండి. మీ మీద క్లిక్ చేస్తున్నాను. మీ మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇందులో ముందుగా మనం సైన్ అప్ అవ్వగానే ₹110 మనకి బోనస్ అయితే రావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ నుంచి మనకి కమిషన్స్ అయితే ఉంటాయి. కూపన్స్, ఫండింగ్ డీటెయిల్స్, ఆన్లైన్, బ్యాంక్ అకౌంట్, మై టీము, సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తున్నాను. సెట్టింగ్స్ మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుందండి. లాగిన్ పాస్వర్డ్ మార్చుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు మార్చుకోవచ్చు. పేమెంట్ పాస్వర్డ్ మార్చుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు మార్చుకోవచ్చు. మీకు నచ్చిన లాంగ్వేజ్ మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ప్రతిసారి కూడా లింక్ త్రూ ఓపెన్ చేసినట్లయితే సైన్ అవుట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రోడక్ట్స్ మీద క్లిక్ చేస్తున్నాను. ప్రోడక్ట్స్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు చూసినట్లయితే 2 సిరీస్లుగా ఇచ్చారనమాట. మనం ప్లాన్స్ గురించి ఇన్డెప్త్గా డిస్కస్ చేయడానికి లేదండి, ఎందుకంటే యూట్యూబ్ కొత్త పాలసీ అయితే తీసుకొచ్చింది. మనం ప్లాన్స్ గురించి ఇన్డెప్త్గా డిస్కస్ చేసినట్లయితే మనకి కమ్యూనిటీ గైడ్లైన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నేను ఇన్డెప్త్గా ప్లాన్స్ గురించి చెప్పట్లేదనమాట. ఇక్కడ బేసిక్ ప్లాన్ తీసుకున్నట్లయితే మనకి డైలీ ఇన్కమ్ నార్మల్గానే ఉందండి. అలాగే ఇంకొక సిరీస్లోకి వెళ్ళి చూస్తే కూడా ఇక్కడ మనం ఈ ఫస్ట్ ప్లాన్ గురించి చూసుకున్నట్లయితే ఇందులో కూడా మనకి నార్మల్ ఇన్కమే ఉంది. ఎక్కువ హై ఇన్కమ్ అయితే ఏమి ఇవ్వట్లేదు ఇందులోనూ. 2 సిరీస్లో డైలీ ఇన్కమ్ తక్కువగానే ఉందండి. కొన్నిసార్లు ఏంటంటే డైలీ ఇన్కమ్ మనకి ఎక్కువ ఇస్తూ ఉంటారనమాట. సో అప్పుడు రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అది మీరు గమనించుకోండి. ఇంకా మనం ఈ అప్లికేషన్ లాంచింగ్ డేట్ గురించి తెలుసుకుందాం. డొమైన్ ఇన్ఫర్మేషన్. ఈ డొమైన్ ఎప్పుడు రిజిస్టర్ అయిందండి? 10వ తారీఖు ఫిబ్రవరి 2025లో ఈ డొమైన్ అయితే రిజిస్టర్ అయింది. డొమైన్ ఎక్స్పైరీ 10వ తారీఖు ఫిబ్రవరి 2026లో డొమైన్ ఎక్స్పైరీ అవుతుందంటున్నారు. ఒకసారి ఇక్కడ డొమైన్ అప్డేట్ చేయడం కూడా జరిగింది. అయితే ఇక్కడ 2026 వరకు ఇచ్చారు కాబట్టి ఈ అప్లికేషన్ ఒక 1 ఇయర్ వర్క్ చేస్తుందని మాత్రం అనుకోవద్దండి. ఇలాంటి అర్నింగ్ అప్లికేషన్స్ ఎప్పుడు కూడా 1 ఇయర్ వరకు అయితే వర్క్ చేయవు. అప్లికేషన్ లాంచింగ్ డేట్ తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఈ అప్లికేషన్లో విత్డ్రాల్స్ ఇస్తున్నారా లేదా? ప్రస్తుతానికైతే ఈ అప్లికేషన్లో విత్డ్రాల్స్ ఇస్తున్నారండి. విత్డ్రాల్ సమస్య అయితే ఏమీ లేదు. ఈ అప్లికేషన్ ఎన్ని రోజులు వర్క్ చేయొచ్చు? ఈ అప్లికేషన్ లాంచ్ చేసింది ఫిబ్రవరిలో అండి. ఫిబ్రవరి నుంచి ఇప్పుడు వరకు లెక్కేసుకుంటే ఒక 5 మంత్స్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ అప్లికేషన్ లాంచ్ చేసి. అంటే ఇది బాగా ఓల్డ్ అప్లికేషన్ అనమాట. అంటే ఇప్పుడు కొత్తగా వచ్చే అప్లికేషన్స్ అన్నీ కూడా 3 నెలలు, 4 నెలలు, 5 నెలల్లో క్లోజ్ అయిపోతున్నాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకి చెప్తున్నానండి, ఈ అప్లికేషన్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కొంతమంది ప్రమోటర్స్ ఏంటంటే కమిషన్స్ కోసం ప్రమోషన్ చేస్తున్నారు. బట్ మీరు నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే లాస్ అవుతారు. ఇందులో ముందుగా ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళు విత్డ్రాల్స్ తీసుకోండి. కొత్త ప్లాన్స్ మీద అయితే అప్గ్రేడ్ అవ్వకండి. ఎనీ టైం ఈ అప్లికేషన్ క్లోజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి మీరు అప్గ్రేడ్ అవ్వకపోవడం చాలా మంచిది. ఇలాంటి అప్లికేషన్స్ గురించి ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు దయచేసి వీటి జోలికి రాకండి. వీటిలో ఇన్వెస్ట్మెంట్లు చేసి మీ మనీ లాస్ అవ్వకండి. ఇక నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.